హలో వివర్స్, నా పేరు చందు. మీరు ఇవాళ ఫోటోషాప్లో బ్రషెస్ ఎలా పేస్ట్ చేయాలో మీకు చూపిస్తాను. బ్రషెస్ ఇన్సర్ట్ చేసి డిఫరెంట్ బ్రషెస్తో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఎలా క్రియేట్ చేయాలి లేదా ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం గూగుల్లో ఏం టైప్ చేస్తామంటే ఫోటోషాప్ బ్రషెస్ అని టైప్ చేస్తాం. ఫ్రీ ఫోటోషాప్ బ్రషెస్ అట్ బ్రీజీ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అయిన తర్వాత డిఫరెంట్ బ్రషెస్ వస్తాయి, ఇలాంటి పేజ్ ఓపెన్ అవుద్ది. నెక్స్ట్ అందులో మీకు నచ్చింది ఒకటి సెలెక్ట్ చేయండి. నేను ఇది సెలెక్ట్ చేశాను, గ్లో బ్రషెస్ ఎక్స్ట్రా అని. దీన్ని ఇప్పుడు డౌన్లోడ్ చేయడం ఎలా అంటే ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, ఫ్రీ డౌన్లోడ్, అది క్లిక్ చేయండి. 4 సెకండ్స్ 5 సెకండ్ డౌన్లోడ్కి వెయిట్ చేయమంటుంది. 0 సెకండ్స్ వచ్చాక ఇక్కడ మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోద్ది ఒక జిప్ ఫైల్. ఈ జిప్ ఫైల్ సైజ్ వచ్చేసి 5.1 MB ఉంది. ఇది డౌన్లోడ్ అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం. ఎంతసేపు చెప్తుంది? 9 సెకండ్స్ 30 సెకండ్స్. వన్స్ లోడ్ అయ్యాక ఓపెన్ చేయండి. ఎక్స్ట్రా గ్రో బ్రషెస్ అంటాయి. వీటిని మనం ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను కదా, దీన్ని ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఇది ర్యార్ ఫైల్ అంటారు, తెలుసు కదా అందరికీ. ఇలా జిప్ ఫైల్ ర్యార్ ఫైల్స్ ఉంటాయి, వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే లోపల ఉన్న కంటెంట్ వస్తుంది వైరస్ లేకుండా. సో ఇది ప్రివ్యూ. ఇది వచ్చేసి మనకు బ్రష్ ప్యాకేజ్. దీన్ని తీసుకెళ్ళి మనం కాపీ చేసి కంప్యూటర్ ఓపెన్ చేసి ఏదైనా అన్ని ప్రోగ్రామ్స్ సీలో ఇన్స్టాల్ అయి ఉంటాయి కదా, సీలో ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇక్కడ అడోబ్ అని ఉందా, x86 అడోబ్లో ఫోటోషాప్ 7.0లో ప్రీసెట్స్ అని ఉంటాయి. చూడండి కనబడింది ఇక్కడ. ఇక్కడ ప్రీసెట్స్లో బ్రషెస్ అని ఉంటాయి. ఈ బ్రషెస్ దగ్గర వీటిని పేస్ట్ చేయాలి మనం. ఎర్రర్ మెసేజ్ ఇచ్చుద్ది, అదే వార్నింగ్ మెసేజ్ ఇచ్చుద్ది. దాన్ని మనం కాపీ ఓకే నొక్కాలి. చూడండి ఇక్కడ ఎక్స్ట్రా గ్లో బ్రషెస్ బై హ్యాక్స్ మౌంట్ అని వచ్చింది. సో ఇది ఇలా పెట్టడం వల్ల మనకి డైరెక్ట్గా ఫోటోషాప్లో ఓపెన్ కాదనమాట. మనం ఏం చేయాలంటే ఫోటోషాప్కి వెళ్ళి బ్రషెస్ ఓపెన్ చేసి ప్రీసెట్ మేనేజర్లోకి వెళ్ళండి. ఈ ప్రీసెట్ మేనేజర్లో బ్రషెస్ అని ఉన్నాయి కదా, ఇక్కడ లోడ్ కొట్టండి. లోడ్ దగ్గర మనం ఏం డౌన్లోడ్ చేసాం ఇందాకడ, ప్రీసెట్స్లో బ్రషెస్లో మనం ఏం డౌన్లోడ్ చేసాం, గ్లో ఎక్స్ట్రా బ్రషెస్ బై హ్యాక్స్ మౌంట్ అని ఉంది. చూసారా, గ్రో ఎక్స్ట్రా బ్రషెస్ బై హ్యాక్స్ మౌంట్ అని ఉంది. దీన్ని లోడ్ చేయండి. లోడ్ చేసినప్పుడు కొన్ని ఎక్స్ట్రా బ్రషెస్ వచ్చాయి చూసారా, ఇక్కడ డన్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ న్యూ నొక్కాను, సారీ ఇందులో వచ్చింది న్యూ వైట్ బ్యాక్గ్రౌండ్. ఓకే, బ్రషెస్, చూసారా కొత్త రకమైన బ్యాక్గ్రౌండ్స్ వచ్చాయి నాకు. దీనికి ఇంకా పెద్ద ఫైల్ సైజ్ పెట్టుకుందాం మనం.
లేదా బ్రష్ సైజ్ తగ్గించుకుందాం. ఇప్పుడు మనకి నీట్గా వస్తాయి బ్రషెస్ ఎఫెక్ట్స్ అనేవి. మనం తీసుకునే కలర్ని బట్టి మన బ్రషెస్ ఎఫెక్ట్స్ అనేవి డిస్ప్లే అవుతూ ఉంటాయి. చూడండి. మనం బ్రష్ సైజ్ ఎక్కువ పెట్టుకుంటుంటేనే ఎక్కువ డిజైన్ వస్తుంది. ఇది అబ్జర్వ్ చేయండి మీరు. అలాగా డిఫాల్ట్గా ఒక టైప్ ప్యాకేజెస్ వస్తూ ఉంటాయి మనకి. చూసారా అంత నీట్గా ఉందో. మనం ఏదైతే కలర్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ కలరే వస్తుందండి. మనం సపరేట్గా చేయడానికి ఏం లేదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఓకే చేసాం. ఇక్కడ చూడండి వైట్ తీసేసి నేను ఇంకో కలర్ పెడతాను. దీనికి ఏది మ్యాచింగ్గా ఉంటుంది జస్ట్ ఊరికిన ఎగ్జాంపుల్గా. ఇలాగే మనకి ఎన్ని రకాల బ్రష్లు కావాలంటే అన్ని రకాల బ్రష్లు దొరుకుతాయి. అన్నీ డౌన్లోడ్ చేయడం అలా లోడ్ చేయడం అంతే. చూసారా బ్రష్ సైజ్ పెద్ద చేసే కొద్దీ మనకి ఎఫెక్ట్స్ కనబడుతున్నాయి. చిన్నగా అయితే ఏం లేదు, చిన్న పెయింట్ బ్రష్ పెట్టి రుద్దుతున్నట్టే ఉంది. కానీ అదే ఎప్పుడైతే మనం పెద్ద సైజ్ తీసుకుంటున్నామో ఎఫెక్ట్స్ కూడా చాలా బాగుంటున్నాయి, పెద్దగా ఉంటున్నాయి. సో డయామీటర్ అనేది ఎప్పుడైనా పెద్దదిగా పెంచుకోండి, బ్రష్ డయామీటర్. ఓకే. సో ఇన్ని ఓపెన్ చేయడం వల్ల ఒకేసారి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఓపెన్ చేయడం వల్ల ఇది కొంచెం హ్యాంగ్ అవుతుంది. వీటిని మనం క్లోజ్ చేసేగానే మనకి ఫ్రీ అయిపోద్ది సిస్టమ్. చూడండి. చూసారా కొత్త బ్రషెస్ వల్ల కొత్త ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇదంతా మీ క్రియేటివిటీని బట్టి ఉంటుంది. ఎలాంటి బ్రష్ ఏ కలర్ ఎక్కడ యూస్ చేయాలి, లేదా బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది, లేదంటే ఇమేజ్ని బట్టి ఉంటుంది. వైజ్గా సెలెక్ట్ చేసుకోండి, క్రియేటివ్గా యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. వీడియోస్ కనుక ఇంకా కావాలి అనుకుంటే గో ఫర్ యూట్యూబ్ చందు పులప. థ్యాంక్ యూ. బాయ్.